చాలా మంది ఇది చేస్తున్నాడు ఎమోషనల్ హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రాంక్స్టర్ నవీన్. సో చాలా కాలం నుంచి కెమెరా ముందుకు వద్దాం అని చెప్పి ఆలోచించి ఫైనల్లీ ఇప్పుడైతే రావడం జరిగింది. ఇదే మన ఫస్ట్ వీడియో కెమెరా ముందుకి వచ్చి చెప్పడం. సో బేసిక్గా ఈరోజు రావడం కూడా కారణం ఏంటి అంటే పేజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మనల్ని చాలామంది పడి ఏడ్చేవారు. మనకి రీచ్ వచ్చేస్తుంది, ఫాలోవర్స్ వచ్చేస్తున్నారు, అన్నీ వచ్చేస్తున్నారు, ఇది వచ్చేస్తున్నారు అని. సో వస్తారు. ఎందుకు వస్తారు? మనం క్రెడిబిలిటీ మెయింటైన్ చేస్తాం, ట్రస్ట్ మెయింటైన్ చేస్తాం. ఏది పడితే అది పెట్టేసి నాకు ఫాలోవర్స్ ఉన్నారు కదా అని చెప్పి ఏది పడితే అది అయితే మనం ఏ రోజు పెట్టలేదు. సో కంటెంట్ కూడా ఏదైతే క్వాలిటీ ఉంటుందో అది నేను ఎడిట్ చేసి మాత్రమే నేను మీకు ఎక్కువ నవ్వొచ్చేది ఏదైతే ఉందో అది మాత్రం ఎడిట్ చేసి మీకు పెట్టాను తప్ప ఏది పడితే అది ఏ రోజు కూడా నేను పెట్టలేదు. సో అందువల్లే మనది పేజ్ అంత ఈజీగా రీచ్ అయింది. సో కరెక్ట్గా ఈ రోజుకి 9 months అయింది. October 6th నా ఫస్ట్ వీడియో పెట్టా. మళ్ళీ ఈరోజు July 6th, కరెక్ట్గా 9 monthsకి మనం 100K కొట్టడం అయితే జరిగింది. సో ఫైనల్లీ మనం చాలా పెద్ద రీచ్ అయిపోయాం. రీచ్కి మనం ఏ రోజు కూడా 10K ఫాలోవర్స్, 20K, 30K ఫాలోవర్స్ వచ్చిన తర్వాత కూడా ఏ రోజు కూడా నేను పోస్ట్ పెట్టలేదు. సో ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అని చెప్పి సో 100K అయిన తర్వాత మాత్రమే నేను ఫస్ట్ పోస్ట్ పెట్టా. అదొక్కటే మనం పెట్టిన నాన్ కంటెంట్ లేకుండా, ప్రాంక్ లేకుండా పెట్టిన ఫోటో. సో అందువల్లే మనం క్రెడిబిలిటీ మెయింటైన్ చేసాం కాబట్టే మనం ఇంత తొందరగా రీచ్ అయ్యాం మన 100K ఫాలోవర్స్కి. సో బేసిక్గా మనం ఎప్పటికీ 100 పోస్టులు కూడా 100 పోస్టులు కూడా పెట్టలేదు. 100 పోస్టులు కూడా పెట్టకుండానే 100K రీచ్ అయిన పేజ్ అయితే అబ్బాయిల్లో మనదే అయ్యి ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు మనదే. సో ఈరోజు కూడా మీ ముందుకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇలా మీ టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి రావడానికి, మన వెనకాల ఉండి మనకు వీడియో తీసిన ప్రతి ఒక్కరిని మీకు చూపెడదామన్న ఉద్దేశంతోనే ఈరోజు కూడా వీడియో చేయడానికి కారణం, మెయిన్ రీజన్. సో అందులో మా బ్యాచ్ మా వెనకాల ఉండి పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో అందులో ఫస్ట్ వీడియో చేసిన వాళ్ళు అయితే, ఫస్ట్ వీడియో రికార్డ్ చేసింది అయితే ఈరోజు మనవాడు మిస్ అయ్యాడు. వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట. వాడు చదువుకుంటున్నాడు, 10th వచ్చాడు. సో వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు. తర్వాత మనకి మెయిన్లీ తర్వాత ఎంటర్ అయినాడు మీ అందరికీ తెలిసిన పర్సనే. దరా తీడే ఉప్పాడు చిన్న, మీ అందరికీ చాలా బాగా తెలుసు. నా వీడియోస్లో చాలా వీడియోస్ తీసింది మాత్రం ఈడే. ఆ తర్వాత ఈడే ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత రే రాము రారా. ఆ తర్వాత రాము అనమాట. ఈడు ప్రస్తుతానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట. ఈడు మొన్న 10th అయింది. ఈడు కూడా ఐటీ ఇయరే. ఈడు కూడా ఐటీ చదువుతున్నాడు. వీళ్ళందరూ తర్వాత మనవాడు ఒకడు, ఈడు కూడా మొన్న 10th అయింది. మన వీడియోలు అందరికీ సపోర్ట్ చేసేవాళ్ళు వీళ్ళు. అరే కేక్ అలా పెట్టి కింద అందరూ లేప అందరూ కూడా 10th ఇంటర్ చదువుతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. సో తర్వాత స్వామి అని నీ రాపే. తర్వాత లాస్ట్లీ ఫైనల్ మనం కాకినాడ వెళ్ళినా సరే మనకి రా అంటే వీడియోలు షూట్ చేసేది మెయిన్గా స్వామి అనమాట. తర్వాత మా టీం మెంబర్ ఇంకొకరు రేమో నువ్వు కూడా వచ్చి పట్టుకొచ్చా అన్న. రేమో వీళ్ళందరూ కూడా మన బ్యాక్ ఎండ్లో చాలా సపోర్ట్ చేస్తూ ఇప్పటికీ నేను వీళ్ళకి చేసింది లేదు, ఇచ్చింది కూడా ఏం లేదు. ఎందుకంటే బికాస్ మనకే ఇప్పుడు ఏ ఇన్కమ్ జనరేట్ అవ్వలే. కానీ వీళ్ళందరూ మనల్ని అర్థం చేసుకొని మన వెంట ఉంటూ మనల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళ. సో ఈరోజు వీడియో చేయడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే వీళ్ళని మీ దగ్గరికి ఇంట్రడ్యూస్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు వీడియో చేయడం మెయిన్ రీజన్ అనమాట. మీ టైం వేస్ట్ అవుతుందన్న ఉద్దేశంతోనే ఇప్పటి వరకు ఏ రోజు కూడా నేను డైరెక్ట్ ఇదే మన ఫస్ట్ వీడియో, ఫేస్ టు ఫేస్ వచ్చి మాట్లాడే మన ఫస్ట్ వీడియో మాత్రం ఇదే. సో ఫైనల్ ఏంటంటే నేను మా బ్రదర్ అనమాట, మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అయినా సరే చిన్నప్పటి నుంచి నా కేరింగ్ అని మొత్తం అంతా చూసుకున్నాడు చిన్నప్పటి నుంచి కూడా. సో మాకు ఏదన్నా పెద్ద సమస్య వచ్చిందంటే ఈడే, ఏం చేయాలన్నా ఏ సపోర్ట్ అన్నా సరే మా అన్నయ్య అనమాట వీడు. మాకు మొదటి నుంచి సపోర్ట్ ఇస్తూ నేను ఇక్కడ దాకా రీజన్ రావడానికి బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చాలా ఉంది మా అన్నయ్యది కూడా. సబ్స్క్రైబర్ అనేది చాలా కంటెంట్, మేల్ కంటెంట్ చూస్తున్నాం. ఎవరిది కూడా ఇంతవరకు ఇంత ఈ గ్యాప్లో 1 lakh చేయడం అని చూడలేదు. నిజంగా ప్రౌడ్ రా. స్టార్టింగ్ చాలామంది ఇది చేస్తున్నాడు ఎమోషనల్.
చాలామంది ఇది ఏం చేస్తున్నాడు, గాలి తిరుగుతున్నాడు. మా అన్ని ఇప్పుడు దాకా అటెండెన్స్ పర్లేదు. ఇదే ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్నయ్య. ఈ ఖాళీగా ఉన్నాడు, ఏదో చేస్తున్నాడు, వీడేం పట్టించుకోవట్లేదు, మీరేం మాట్లాడట్లేదు, ఈనాటి రకరకాల టాక్స్ అన్నీ నేను. కాకపోతే ఓకే ఏదో చేస్తాడులే, అది కంటెంట్ ఉంది, ఏదైనా డెవలప్ అవుతాడు, సంథింగ్ ఏదో చేస్తాడని ఎప్పటి నుంచి నమ్మకం మాకు. వీళ్ళ డాడీ అని నేను మిస్ అవుతున్నాను. ఈరోజు ఆయన ఉంటే ఇంకో రకంగా ఉండేది. లేదా ఎక్కడికైనా వెళ్ళాలి నువ్వు, మంచి పొజిషన్కి వెళ్తావు. అది 10,000K కొట్టాలి, అది కూడా ఇచ్చిన 6 monthsలో కొట్టాలి. కొడతారని అనుకుంటున్నాను. మీ బ్యాచ్ అంతా యూత్ అంతా అందరూ చిన్నపిల్లలే, అంతే. జాగ్రత్తగా చేయండి. ఎటువంటి వల్గారిటీ కూడా తగ్గించండి. వల్గారిటీ ఉన్న కామెంట్స్ వచ్చి చూస్తున్నాం, దానికి కూడా మేము భయపడ్డాం. లేదు ఏం కాదులే, అన్నీ ఉంటాయిలే, ఎదిగేటప్పుడు రాళ్ళు వేయడం కామన్ కదా సొసైటీలో, దాన్ని అలాగే తీసుకోండి. కాదు మీరు ఇంకా రకరకాల కంటెంటే మెయిన్ అమ్మా, ఏదైనా కంటెంటే మెయిన్. మిగతా ఎవడతారో వచ్చాడు, నీకు సపోర్ట్ ఉందా లేదా, ఎవడైనా ఏమైనా అన్నాడా లేదా, ఈ ఎవడ చూడడం. మెయిన్ సబ్జెక్ట్ ఉంటే ఎవరినైనా తీసుకుంటారు. ఈ అందరూ నాకు తెలిసి జబర్దస్త్ స్టేజ్ ప్రజెంట్ అందరూ దాని మీద గోల్ చేస్తున్నారు కదా. ఈ టీం కూడా ఇక్కడ చూడాలి, ఆ స్టేజ్లో హైదరాబాద్లో మేము ఆడాలి. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. అలాగే ఒక్క నిమిషం మాట్లాడినా, ఒక్క నిమిషం మేకప్ చేసుకోండి. ఏం మాట్లాడాలి? ఓకే మాట్లాడదా? ఎందుకు వచ్చా? రికార్డ్ అవుతుందా? మాట్లాడినా? ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఇంకేనా మాట్లాడుతున్నావా? నిజానికి అన్నయ్యకి మీ సపోర్ట్ చేయడం ఏమో పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ వెరీ యూనిక్గా ఉంటుంది అన్నమాట. చాలామంది ప్రాంక్ చేస్తుంటారు, ప్రాంక్ కంటెంట్స్తో చాలామంది ముందుకు వచ్చారు. ఈవెన్ ఇప్పుడు మనం బయట వేరే వేరే చోట్ల నుంచి చేసే ప్రాంక్ కంటెంట్ చాలామంది ఒక 7-8 సంవత్సరాల కిందట అన్నీ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ చేసి పెట్టినవే. ఈవెన్ అవన్నీ కొన్ని కారణాల వల్ల ప్రైవేట్లో పెట్టి ఛానల్ మళ్ళీ మొదటి నుంచి తీసుకొచ్చాడు. కొన్ని అంటే చాలా రోజులు డిమానిటైజేషన్ ఉండిపోయింది ఛానల్లో కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల. కానీ మనం చేసిన సపోర్ట్ ఉందో లేదో తెలియదు, కానీ మనోడు కంటెంట్ వల్ల అయితే 100% వెళ్ళాడనే చెప్పాలి. మేము చేసిన సపోర్ట్ అందులో జస్ట్ 1% మాత్రమే. 99% ఎఫర్ట్స్ అని అన్ని కంటెంట్, ఆలోచన విధానం, ఆ థాట్స్, ఆ విజన్కి, ఆ థాట్స్కి మేమందరం టీం అందరం కూడా మైమరిచిపోతుంటాం. మమ్మల్ని మేము అంత ఆ లెవెల్లో వెళ్తుంటాం మనోడు ఆలోచన విధానం అనేది. ఏదైనప్పటికీ ఎట్టకేలకు 100K మైల్స్టోన్ కంప్లీట్ చేయడం విత్ 9 monthsలో, అది కూడా అమ్మాయి కాదు, ఎటువంటి ఎక్స్పోజింగ్లు చేయలేదు, బట్టలు కూడా ఇప్పుకోకుండా చేశాడు. అంత ధైర్యంగా కొన్ని కంటెంట్లు చాలా ధైర్యంగా చేశాడు. సో రావడం అనేది మాటలో చెప్పే హ్యాపీనెస్ కాదు. నేనే ఒక 100K వస్తే నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది, నాకైతే అంత హ్యాపీగా ఉంది. ఇంకేం లేదన్న మాటలేవు, మాట్లాడుకోవడం, కేకులు కట్ చేసేద్దాం. ఆల్ ది బెస్ట్. 1 million కొట్టేదాం తొందరలో, నెక్స్ట్ ఇయర్ కల్లా గట్టి కొడదాం. మాట్లాడు. మరి మన పెద్ద మనిషి చిన్న గారు కూడా ఒక మాట మాట్లాడారు. పేరు చిన్న ఆయన అన్నిటికీ పెద్ద. పేరుకే చిన్నోడు, ఇది పేరుకి మాత్రమే పెద్దదే, అన్ని పెద్దది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇద్దరు వీడియోస్కి వెళ్ళిన తర్వాత, వీడియో తీసుకొచ్చిన తర్వాత నవ్వుకుంటూ ఉంటాం. ఏంటంటే అక్కడ జరిగింది తెలుసుకుంటూ ఉంటాం ప్రతి విషయం కూడా. ఓడి అమ్మ నా బాంబు చూసావని అలా నవ్విందో, అది కాదు తమ్ముడు చూసా ఆ పక్కన గోగి చూసావా, అయితే హైలైట్ రా మా చెప్పుకుంటూ నవ్వుకుంటూ వచ్చి తర్వాత వీడియో చేస్తాం కదా, అన్న భలే వచ్చిందన్న వీడియో అయితే అప్పుడు మాట్లాడమాట అనుకుంటే ఒక వీడియో చేసామంటే అన్న ఇది వెళ్ళిపోతుంది పక్కగా 1 million కూడా అదే పక్కగా. ఇంకా మేము తీసిన చాలా ఉంటాయి వీడియోస్, మాకు ప్యాకేజ్ అంతగా 3 నెలలు పెట్టచ్చు వీడియోస్ చేయాల్సినవి. కానీ అవన్నీ వదిలేస్తాం, మాకు రాదు, ఇది అవ్వదు, మాకు బెస్ట్ అయితేనే కంటెంట్ తీసుకొని పెడుతుంటాం. నెక్స్ట్ ఇంకొకటి, అన్నకే 100K ఫాలోవర్స్ వచ్చారు, కానీ అందరూ ఫాలో అయ్యేది నన్ను ఒక్కడనే. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే పక్కగా ప్రొఫైల్గా చూస్తుంటారు, ఎవరిలో ఫాలో అవుతుందని చూడగానే అది వస్తుంది. ఒకటి అమ్మ ఎంతమంది ఉండగా నన్ను ఒక్కనే ఫాలో అవుతున్నాడు, అప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు. అంతే. థ్యాంక్ యూ అన్న. నేను చెప్పాలి, నేను చెప్పుకుంటా అన్నా, నేను చెప్పుకుంటా. ఇంకా అయితే చెప్పాలంటే ఒక 100 వీడియోలు తీస్తే మేబీ మీరు చూసిన 100 వీడియోల్లో కనీసం ఒక 20-25 మాత్రమే ఉండొచ్చు. ఎందుకంటే అన్ని మాత్రం అప్లోడ్ చేస్తాడు అన్ని. అంటే ఎందుకనంటే అన్ని వీడియోలు ఇవి మాత్రం ఎందుకు వస్తాయంటే ఆ కంటెంట్లో
క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ, ఇది మాత్రమే కాకుండా కంటెంట్ మెయిన్ క్వాలిటీ ఉండాలి. అంటే మనం ఏదైతే అనుకున్నాం మైండ్లో అనుకున్నా దానికి 100కి 100 అంటే 100కి 100% వచ్చిందా లేదా అని క్యాలిక్యులేషన్ చేసుకుని మాత్రమే వీడియో పెడతాడు. ఇంకా మీకు పెట్టాలనుకుంటే ఇంకా చాలా చెత్త వీడియోలు పెట్టేయచ్చు. ఇంకా ఈ పాటికి 1 మిలియన్ కూడా కొట్టేయచ్చు ఆ వీడియోస్ వస్తాయి కనుక. బట్ మినిమం మనం ఒక ప్రొసీజర్లో వెళ్తున్నప్పుడు ఆ ప్రొసీజర్లోనే వెళ్ళాలి. కంటెంట్ ఏది పడుతుంది పెట్టి ఆడియన్స్ని ఫాలోవర్స్ని డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు ఒక కేటగిరీలో తీసుకెళ్తున్నప్పుడు ఆ కేటగిరీలోనే వెళ్ళనివ్వాలనే ఉద్దేశంలో తీసిన ప్రతి 10 వీడియోల్లో 2 లేదా 3 మాత్రం అప్లోడ్ చేస్తారంటే మనోడు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాడో అది మీరే అర్థం చేసుకోవాలి. అంటే మాకు మాత్రం తెలుస్తుంది, ఈ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా ఉండి చూస్తుంటాం కాబట్టి అది మాకు మాత్రమే తెలుస్తుంది. ఈరోజు మీ దాకా చెప్పడానికి కారణం ఏంటి, ఇదంతా సక్సెస్ ఇచ్చింది మీరే, ఈ 100కి సక్సెస్ ఇచ్చింది మీరు కాబట్టి మీకు లైవ్లో మీ ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఇంకంత మించి మేము మాట్లాడుకోవద్దాను, టేకప్ చేసి ఆగలేసేస్తుంది. ఒక కంటెంట్ వీడియో చేయడానికి మనకి చాలా టైం పడుతుంది. ఏంటంటే ఒక ఏరియా అంతా తిరుగుతాం, ఎక్కడ కంటెంట్ తిరుగుతాం అక్కడ ఏరియా అంతా తిరుగుతాం. ఒక రోజు తిరిగి వచ్చి సర్వే అంటూ ఉండదు, డైరెక్ట్ బండి వేసుకు వెళ్ళిపోతాం, లోకల్ అంతా తిరుగుతుంటాం. చేయని రోజులు ఎక్కువ ఉంటాయి, పెట్రోల్ కొట్టించుకుంటాం, ఒక కన్ఫర్మ్ గా 150 100 కొట్టించుకుంటాం. అలా ఏరియా అంతా తిరుగుతాం. ఒక 30 సార్లు వచ్చి ఉంటాడు, అందులో 2 వీడియోలు అయ్యే పని అవి కూడా పెట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి బాగుతాం, టైం చూసుకుంటే వెళ్తుంటాం. ఒకసారి అవ్వ వీడియోస్ మళ్ళీ చాలా సార్లు అవ్వలేదు, కానీ డిస్కౌంట్ అవ్వలేదు ఎక్కడ కూడా. మీకోసం కాదు, మీ వల్ల అంతే. మీ వల్ల ఒకసారి ఇంకొకరు ఇంట్రడ్యూస్ చేయాలి. మా ఒడ్డు ఇడే ఇది లేకపోతే ఇదంతా కష్టం. లోకల్ మొత్తం తిరిగేసావు, ధైర్యంగా పెట్రోల్ కొట్టించుకొని తిరుగుతున్నానంటే తిప్పింది. ప్రపంచ యాత్రలు ఉత్తరం నడిచాడు, మేము బండి మీద ఇబ్బంది పెట్టినా సరే అక్కడ రిపేర్ షాప్, మెకానిక్ షాప్ పక్కన పెట్టుకుని మాత్రం అవుతుంది ఇది. సో దీన్ని కూడా ఈరోజు మీకు చూపెట్టడం కోసమే వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. మీరు ఒకళ్ళు ఇటు పక్క చిటికలే లక్షలు ఉంది వెళ్ళనా అది దగ్గరగా తప్పకుండా